దేవుడి మీద ఓట్లేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చలేని అసమర్థతతో నమ్మక ద్రోహం చేస్తూ రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు రోడ్డున పడేశాడు. రైతులు ఇది రుణమాఫీ చేస్తారేమో, అవసరమైతే కొత్త రుణం తీసుకోవచ్చు కాబట్టి రైతులందరూ ఎదురు చూశారు. కానీ ఈరోజు వర్షాకాలం వస్తూ ఉంది, మళ్ళీ రైతులు పంటలు వేసుకోవాలి, బ్యాంకులు రుణం ఇచ్చే పరిస్థితులు లేదు, కొత్తగా అప్పులు ఇవ్వరు. ఎందుకంటే పాత రుణాలు కట్టలేదు కాబట్టి పాత రుణాలు కట్టొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు కాబట్టి రైతులు కట్టలేదు. ఈరోజు రైతులకు కొత్త రుణం ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రైతులు పంటల పెట్టుబడి, వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఆగస్టు వరకు ఈ 2 లక్షల రుణమాఫీ చేయమంటున్నారు. ఈ లోపలనే ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. వ్యవసాయానికి పెట్టుబడి కావాలి, రైతుకు ఎక్కడి నుంచి తీసుకోవాలో మరి ఏ మాత్రం ఈ ముఖ్యమంత్రి గారికి సామాజిక స్పృహ ఉంటే, ఇచ్చినటువంటి హామీ మీద ఆలోచన ఉంటే రైతాంగానికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క బ్యాంకు కూడా ఈరోజు రైతులకు రుణం ఇచ్చేటువంటి అవకాశం లేదు, పాత అప్పు కట్టలేదు కాబట్టి. 2 లక్షల రుణమాఫీ ఈ రకంగా వాయిదా వేశారు. అదేవిధంగా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అదేవిధంగా పాడి పైన, ధాన్యం పైన 500 బోనస్ ఇస్తామన్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి తీసుకుంటేనే ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. రైతుల రుణమాఫీ కూడా ఏదో కార్పొరేషన్ పెడతాము, అప్పు తీసుకొస్తాము, అది అప్పు తీసుకొచ్చి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి మళ్ళీ రుణమాఫీ చేస్తామని ఏదో మాట్లాడుతూ ఉంది తప్ప ఈరోజు రుణమాఫీ కూడా రైతులకు అందని ద్రాక్ష పండులాగా మారిపోయే అవకాశం ఉంది. ఈరోజు ధాన్యం మార్కెట్కి వచ్చింది. నేను ఈరోజు ఉదయం కూడా మరి ధాన్యం కేంద్రాలకు వెళ్ళొస్తా ఉన్నాను. 45 రోజులుగా రైతులు ఈ యొక్క మార్కెట్కి తెచ్చినప్పటికీ, ఐకేపీ సెంటర్స్కి తీసుకొచ్చినప్పటికీ కుప్పలు కుప్పలుగా పోశారు. మొత్తం మొలకలు వెళ్తుతా ఉన్నాయి, తడిచిపోతా ఉన్నాయి, ఎండకు ఎండుతా ఉన్నాయి. 45 రోజులుగా బిక్కుబిక్కుమంటూ రైతులు రాత్రి పగళ్ళు ఆ ధాన్యాన్ని కాపాడుకుంటూ ఆ యొక్క ఐకేపీ సెంటర్స్లలో మరి రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము మరి ప్రేక్షక పాత్ర పోయిస్తూ ఉంది. 45 రోజులుగా ఎందుకు కొనలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, చివరి ధాన్యం గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, రైస్ మిల్లర్ల ద్వారా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని ఈ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్ల ద్వారా ఆడించి ఎఫ్సిఐకి పంపాలి. దీనికి ఖర్చు అయ్యేటువంటి ప్రతి నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం భారం పడదు. ఈరోజు ఉద్యోగస్తులకు కూడా, ఎవరైతే సివిల్ సప్లై ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి మొత్తం కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అయినప్పుడు నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు వచ్చేటువంటి బాధ ఎందుకు 45 రోజులుగా మీరు ధాన్యం కొనుగోలేకపోతున్నారు? ఈరోజు మీరు ఇస్తానన్నటువంటి బోనస్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
లేదు ఇప్పుడు ఇవ్వడము, వచ్చే సీజన్కి ఇస్తాము. మొదటి తిరకాసు. రెండో తిరకాసు అసలుకే మోసం వచ్చే విధంగా మేము దొడ్డు బియ్యంకి ఏమో సన్న బియ్యంకే ఇస్తామని. తెలంగాణలో 80% రైతులు దొడ్డు బియ్యమే పండిస్తారు.